బ్రేకింగ్ న్యూస్ కూటమి అధికారంలోకి వచ్చిన ఆనందంలో పల్నాడు జిల్లాలోని జనసేన నాయకులు చేపట్టిన ఒక కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. దుర్గి మండలం ధర్మవరంలో వారం రోజుల పాటు క్రితం జరిగిన తిరునాళ్ల సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం జరిగింది. అయితే ఈ వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. డాన్స్ ప్రోగ్రాం వేదికపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల కింద చిన్నారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చూస్తుండగానే మహిళలతో అసభ్యకరంగా స్టెప్పులు వేయించడం వివాదాస్పదంగా మారింది. రికార్డింగ్ డాన్స్ వేస్తున్న స్టేజ్ పైనే జనసేన పార్టీకి చెందిన పలువురు చోట నాయకులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులిహరి సొంతూరు ధర్మవరం కావటంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ రికార్డింగ్ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పాలనలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ జనసేన పార్టీ ఇప్పటి వరకు ఈ వీడియోలపై స్పందించలేదు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మణికుమార్ మనకి అందుబాటులో ఉన్నారు. మణికుమార్, ఆ స్టేజ్ మీద రికార్డింగ్ డాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఆ టైంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి ఏదైనా రెస్పాండ్ అయ్యారా? సౌమ్య, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దుర్గి మండలంలో ఒక వివాదాస్పద ఘటన చోటు చేస్తుంది. జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గత వారం రోజుల క్రితం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ సంబంధించి దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో తిరునాళ్లు జరిగాయి. తిరునాళ్ల సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఒక రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ స్టేజ్ మీదే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ డాన్స్ ప్రోగ్రామ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం గ్రామ ప్రజలు, చిన్నారులు కూడా అక్కడికి చేరుకున్నారు. చిన్నారులు అక్కడ ఎక్కువ మంది కూడా మనకి వీడియోలో కూడా కనిపిస్తా ఉన్నారు. చిన్నారులు చూస్తుండగానే అసభ్యంగా మహిళలతో తెప్పలు వేయించడం అక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది. టీవీ స్క్రీన్ మీద కూడా మనం దానికి సంబంధించిన వీడియోలు కూడా చూసాము. ఇదే డాన్స్ ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలోనే అక్కడ ఆ గ్రామానికి చెందినటువంటి ధర్మవరం గ్రామానికి చెందినటువంటి చోట జనసేన నాయకులు కూడా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ధర్మవరం గ్రామం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పులిహరికి సంబంధించినటువంటి సొంత ఊరు కావడంతో ఇప్పుడు అదే గ్రామంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం రికార్డింగ్ డాన్స్ కి సంబంధించి అసభ్యకరంగా డాన్సులు వేస్తూ చెప్పులు వేస్తూ చేసినటువంటి వీడియోలు ఇప్పుడు చర్చనీయాంశంగా ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినట్టు ధర్మవరం గ్రామానికి సంబంధించి జనసేన నాయకులు కానీ లేదంటే దుర్గి మండలానికి సంబంధించి జనసేన నాయకులు కానీ పార్టీ కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జనసేన నాయకులు పూనుకోకూడదంటూ కూడా గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో గతంలో ఏలూరు జిల్లాకు సంబంధించి ఉంగుటూరు మండలంలో కూడా ఒక జనసేన నేత ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అతను వెంటనే సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారానికి వచ్చేటప్పటికి దుర్గి మండలంలో జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టు తెలుస్తా ఉంది. అక్కడ స్టేజ్ మీద కూడా కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన జనసేన నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద మరి పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలు కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మణికుమార్, అంటే ఏదైతే డాన్స్ చేస్తున్నటువంటి టైంలో కింద కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా స్పందించారు దీనికి సంబంధించి, వాళ్ళని అడిగి తెలుసుకోవటం కానీ? వాస్తవానికి ఈ గత వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి ఈ గ్రామంలో ధర్మవరం గ్రామంలో జరిగిన తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డాన్స్ ప్రోగ్రామ్ కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఆ వీడియోలు బయటకి వచ్చిన నేపథ్యంలో అవి అందరితో ఉన్నవారు కొంతమంది జనసేన నాయకులు గ్రామానికి సంబంధించి జనసేన నాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతున్నప్పుడు ఎవరు కూడా దానికి సంబంధించి ధృవీకరణ చేయట్లేదు. ఎందుకంటే ఆ స్టేజ్ కి సంబంధించి వెనకాల పెద్ద జనసేన పార్టీ కట్అవుట్ కూడా కట్టిన పరిస్థితి, దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా జనసేన గ్రామానికి సంబంధించి జనసేన నాయకులు కానీ లేదా
పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరో కూడా దీనికి సంబంధించి స్పందించలేదు. దీన్ని ఎవరు కూడా ఖండించలేదు ఇప్పటి వరకు. చూడాలి మరి అంటే ఇప్పటికైనా దీని మీద అటు పార్టీ కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు స్పందిస్తారా, ఎటువంటి చర్యలు తీసుకుంటారని దాని మీద అయితే చూడాల్సిన పరిస్థితి. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.